రాస్తారోగా నడిచింది. ఒకవైపున విద్యార్థులు కూడా రాళ్లు వేయడంతో ఒక్కసారిగా పోలీసులు చుట్టూ మోహరించారు. ప్రస్తుతం అయితే మాత్రం ఓయూ విద్యార్థులు మేము ప్రశాంతంగా మేము ర్యాలీ చేసుకుంటాము, మా ర్యాలీకి మాకు అనుమతించండి, మా విద్యార్థి అంటే ఓయూ క్యాంపస్ చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో మాకు నిరసన తెలిగే హక్కుంది, మమ్మల్ని ఇలా అడ్డుకోవటం న్యాయం కాదు అంటూ కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఇక్కడ భారీ ఎత్తున ఒకవైపు పోలీసులు రాలేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద ప్రస్తుతం అయితే మాత్రం పరిస్థితి చాలా కూల్గా కనిపిస్తుంది. అయితే దీనిలో భాగంగానే ప్రస్తుతం వీళ్ళు అవకాశం ఉంటే మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ అంటే వీళ్ళు ఎందుకు ఈ రకంగా వీళ్ళు చేస్తా ఉన్నారని చెప్పి దాని మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే వీళ్ళు ప్రశాంతంగా ర్యాలీ జరుపుకునే నేపథ్యంలో పోలీసులు ఎందుకు మా మీద రాళ్ళు ఊతున్నాం, వాళ్ళు ఎందుకు రెచ్చగొడదని చెప్పేసి అన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మనం ఓయూ విద్యార్థులు వద్దన్నా సార్ చెప్పండి, ప్రస్తుతం ఎందుకు మీరు నిరసన తెలియజేస్తున్నారు? ఈ రోజు నాగేష్ అనే విద్యార్థి ఉన్నటువంటి సూసైడ్ చేసుకుంటూ తెలంగాణ కోసం ఆ విద్యార్థికి ఆత్మశాంతి కలగాలని ఓయూలో విద్యార్థులందరూ ఒక్కటే ఈ రోజు శాంతి ర్యాలీ పెద్ద ఎత్తున వేలాది మందితో విద్యార్థులతో శాంతి ర్యాలీ తీస్తుండగా పోలీసు అనుమతించక ఉన్నటువంటి విద్యార్థుల్ని ప్రేరేపించి ఉన్నటువంటి హింసకు ప్రేరేపించే ప్రయత్నం కొనసాగారు. విద్యార్థుల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు పోలీసులు చేస్తా ఉన్నారు. ఈ రోజు విశ్వవిద్యాలయాల్లో పోలీసు బలగాల్లో వచ్చి విద్యార్థులకు ఈ రోజు ఉన్నటువంటి ఆటంకం కలిగిస్తా ఉన్నారు అనేది మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు నాగేష్ విద్యార్థికి ఎట్టి పరిస్థితుల్లో ఆత్మశాంతి ర్యాలీకి అనుమతించాలి, ఈ రోజు ఉన్నటువంటి పోలీసు బలగాన్ని వెంటనే వెనక్కి పంపాలి అనే ఒక నినాదంతో ఈ రోజు విద్యార్థులు ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. ఇప్పటికీ మీరు చూస్తూనే ఉన్నారు, మధ్యాహ్నం నుంచి ఇప్పటికీ పోలీసులు బాష్పవాయువు టీఆర్ గ్యాస్ ప్రయోగాలు చేస్తూ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఉన్నది. వెంటనే ఉన్నటువంటి పోలీసు బలగాలను వెనక్కి పంపాలి, పోలీసు చర్యల్ని ఖండించాలి అనేది మేము విద్యార్థులుగా మేము తెలియజేస్తా ఉన్నాం. శాంతి ర్యాలీకి అనుమతించాలని మేము పోలీసులను ఇప్పటికి కూడా వేడుకుంటున్నాం. సరే, మీరు శాంతి ర్యాలీకి బయలుదేరిన తర్వాత మీరు అనుమతి కోరారా? తర్వాత ఇప్పటికి కూడా ఈ రకంగా బాధ్యతను పోలీసు బలగాలు పెట్టాల్సిన అవసరం ఏముంది? దీనికి సంబంధించి అంటే విద్యార్థులుగా మీరు శాంతి ర్యాలీకి ఇప్పటికైనా సరే మీరు రెడీగా ఉన్నారా? దీనికి పోలీసులు మాడే ప్రయత్నం చేశారా? మేము పోలీస్ పర్మిషన్ అడగడం జరిగింది, మాకు శాంతి ర్యాలీకి అనుమతించండి అని. మొదటిసారిగా సార్లకు అందరికి మేము సార్ ఆయన ఆత్మ శాంతించడానికి శాంతి ర్యాలీని అనుమతించండి సార్ అని వేడుకోవడం జరిగింది. అయినా కానీ శాంతి ర్యాలీకి అనుమతించలేదు. అనుమతించకపోతే పోలీసులే కవ్వింపు చర్యలతో పాల్పడి విద్యార్థుల పైన బాష్ప గోళాలు ప్రయోగం చేసిరు, రాళ్ళు రువ్విరు. అయినా కానీ శాంతించి ఒక హాఫ్ అన్ అవర్ వరకు వేచి చూసినాము. అప్పటికీ విద్యార్థుల పైన కవ్వింపు చర్యలకు పాల్పడ్డప్పుడు విద్యార్థులు ఎదురు దాడి తిరగడం జరిగింది. ఇంకొకటి విషయం ఏంటిదంటే ఈ రోజు నాగేష్ ఆత్మ చనిపోవడానికి కారకులైనటువంటి సోనియా గాంధీ, చిదంబరం ఏదైతే దొంగ నాటకాలు ఆడినటువంటి కాంగ్రెస్ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకు చిత్తశుద్ధి తెలంగాణ పైన చిత్తశుద్ధి ఉన్నదో లేదో మాకైతే ఇప్పటివరకు లేదనుకుంటున్నాం. ఈ రోజు వరకు తెలంగాణ ఉద్యమం మళ్ళా కొనసాగిస్తామని అంటున్నారు. ఇప్పటివరకు ఏం కొనసాగిర్రు, ఏం చేసిర్రు తెలంగాణ కోసం? మేము వాళ్ళ యొక్క భార్యలకు మేము ఇస్తున్నామంటే ఇట్లా కొజ్జలతోటి సంసారాలు చేయకండి. మొత్తం మీద మమత ఇక్కడ అంటే దీంట్లో భాగంగా కొంతమంది విద్యార్థులకు గాయాలు తగిలని చెప్తున్నారు. అలాగే మేము ఇప్పటికి కూడా చెప్తున్నాము, శాంతియుతంగా మేము ర్యాలీ నడుపుతున్న నేపథ్యంలో వీళ్ళ శాంతియుతంగా ర్యాలీకి ఎందుకు అనుమతించరు? అలాగే గత కొద్ది కాలంగా మేము చెప్తూ వస్తున్నాము, మేము ఇక్కడ తెలంగాణ సంబంధించి వాళ్ళు స్పష్టమైన ప్రకటన చేయాలి. స్పష్టమైన ప్రకటన చేయకుండా ఇలా ఆత్మహత్యలకు పాల్పడే విధంగా, ఆత్మహత్యలకు రెచ్చగొట్టే విధంగా వీళ్ళు చేస్తున్న విధానం బట్టి చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు కవింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వ యంత్రం స్పందించి ఈ బలగాలను మోహరం తీయాలి. మా హక్కు అంటే ఓయూ క్యాంపస్ చెందిన విద్యార్థి చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా నిరసన తెలియ హక్కు మాకుంది కాబట్టి శాంతియుతంగా జరిపే ర్యాలీకి ఖచ్చితంగా మాకు అనుమతి ఇవ్వాలి. ఈ విధంగా అడ్డుకోవడం సరికాదంటూ కూడా ఇక్కడ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మమత, అయితే ఇన్నారెడ్డి, ప్రస్తుతం మీకు ఓయూలో ఎన్ని బలగాలు అక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి? సెక్యూరిటీని ఏ విధంగా టైట్ చేయడం జరిగింది? ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితిని వివరించండి. తర్వాత మొత్తం మీద అంటే ఎప్పుడైతే సంఘటన జరిగిన తర్వాత ఇమీడియట్ గా స్పందించిన పోలీసులు దాదాపుగా క్యాంపస్ మొత్తం కూడా మోహరించారు. అంటే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం లేకుండా ఒకవేళ కనుక విద్యార్థులు బయట వ్యక్తుల మీద రాలేయడం తర్వాత ర్యాలీ సందర్భంలో అంటే విద్యార్థులు రాలేకపోవచ్చు, విద్యార్థుల పేర్లు చెప్పుకుని కొంతమంది ఖచ్చితంగా అసాంఘిక శక్తులు దూరి ప్రజల మధ్య రాలేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు అనుమతిస్తే ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి మేము అనుమతించలేదని ఒక పోలీసులు చెప్తున్నారు. కాకపోతే వీళ్ళ వర్షం ఏంటంటే మేము శాంతియుతంగా జరుపుతాము, తర్వాత ఏదైతే ఒక ఓయూ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడో ఆ ఘటనకు నిరసన తెలిపే హక్కు మాకు చెప్పన్నారు. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిన తర్వాత అప్పటి నుంచి దాదాపు 3 గంటల నుంచి కూడా ఇక్కడ ఓయూ క్యాంపస్ మొత్తం కూడా భారీ ఎత్తున బలగాలు మోకరించి ఇక్కడ నుంచి ఎటువంటి ర్యాలీకి కూడా అనుమతి ఇవ్వని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు మాత్రం ప్రశాంతంగా మేము ర్యాలీ జరుపుకుంటే వీళ్ళు ఈ రకంగా పోలీసు బలగాలు పెట్టి మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారు కూడా సమాచారం అందించినందుకు